హలో వెల్కమ్ టు మై ఛానల్. మీ ఆలోచనలతో మీ జీవితాన్ని మార్చుకోండి. ద సీక్రెట్ తెలుగు సమ్మరీ. మన జీవితంలో మనకు కావాల్సినదంతా ఎందుకు రావడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు కొందరు వ్యక్తులు ఎప్పుడూ సక్సెస్ అవుతుంటారు, మరికొందరు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక అద్భుతమైన పుస్తకముంది. అదే ద సీక్రెట్. ఈ పుస్తకం చెబుతున్న ఒకే ఒక గొప్ప సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్, అంటే ఆకర్షణ సూత్రం. పార్ట్ 1. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఒక అద్భుతమైన సూత్రం పనిచేస్తోంది. మీరు ఏం ఆలోచిస్తే అదే మీ జీవితంలోకి ఆకర్షితమవుతుంది. మీరు సంతోషం గురించి ఆలోచిస్తే సంతోషం వస్తుంది. మీరు సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యలే పెరుగుతాయి. సింపుల్గా చెప్పాలంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. పార్ట్ 2. మీ ఆలోచనలు మీ భవిష్యత్తు. మన మెదడు ఒక మ్యాగ్నెట్ లాంటిది. మీరు ఎప్పుడూ నాకు డబ్బు లేదు అని ఆలోచిస్తే అదే పరిస్థితి కొనసాగుతుంది. కాని మీరు ఇలా ఆలోచిస్తే నేను రిచ్ అవుతున్నాను, నా దగ్గర అబండెన్స్ ఉంది, అప్పుడు మీరు అదే దిశగా పనిచేయడం మొదలుపెడతారు. పార్ట్ 3. 3 స్టెప్స్. ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఈ పుస్తకం 3 స్టెప్స్ చెబుతుంది. 1. అడగండి. మీకు ఏం కావాలో క్లియర్గా చెప్పాలి. నాకు మంచి జాబ్ కావాలి, నేను సక్సెస్ఫుల్ అవ్వాలి. 2. నమ్మండి. మీరు ఆల్రెడీ ఆ విషయం పొందినట్లు ఫీలవ్వాలి, డౌట్ ఉండకూడదు. 3. స్వీకరించండి. మీకు అది వచ్చేసిందని ఆనందంగా ఫీలవ్వాలి, గ్రాటిట్యూడ్ చూపాలి. పార్ట్ 4. విజువలైజేషన్ పవర్. మీరు మీ డ్రీమ్ లైఫ్ను విజువలైజ్ చెయ్యాలి. మీరు ఒక మంచి కార్ డ్రైవ్ చేస్తున్నట్లు ఇమాజిన్ చెయ్యండి. మీరు స్టేజ్ మీద సక్సెస్ స్పీచ్ ఇస్తున్నట్లు ఊహించండి. మన మెదడు నిజం మరియు ఊహ మధ్య తేడా గుర్తించదు. మీరు ఎక్కువగా విజువలైజ్ చేస్తే అది రియాలిటీ అవుతుంది. పార్ట్ 5. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మీ దగ్గర ఉన్నదానికే ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఫ్యామిలీ ఉంది, మీకు ఫుడ్ ఉంది. ఇవి గుర్తించి కృతజ్ఞతతో ఉంటే ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి. పార్ట్ 6. నెగటివ్ థాట్స్ డేంజర్. నెగటివ్ థింకింగ్ మీ బిగ్గెస్ట్ ఎనిమీ. నేను ఫెయిల్ అవుతాను, నాకు లక్ లేదు, ఇవి మీరు అనుకుంటే అదే యూనివర్స్ ఇస్తుంది. అందుకే నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే పాజిటివ్గా మార్చండి. పార్ట్ 7. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి జాబ్ కోసం చాలా ప్రయత్నిస్తాడు, కాని ఎక్కడా సెలెక్ట్ అవ్వడు. ఎందుకంటే అతని మైండ్లో ఒక డౌట్ ఉంది, నేను సరిపోను. కాని ఒకరోజు అతను తన మైండ్ సెట్ మార్చుకుంటాడు. నేను కేపబుల్, నేను డిజర్వ్ చేస్తున్నాను. కొద్ది రోజుల్లోనే అతనికి డ్రీమ్ జాబ్ వస్తుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ పవర్. పార్ట్ 9. మనీ అండ్ సక్సెస్. మీరు డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నారు? మనీ ఈజ్ హార్డ్ టు గెట్ అని అనుకుంటే అది ట్రూ అవుతుంది. మనీ ఫ్లోస్ ఈజీలీ టు మీ అని అనుకుంటే ఆపర్చునిటీస్ వస్తాయి. పార్ట్ 10. రిలేషన్షిప్స్. మీరు లవ్ ఇవ్వకపోతే లవ్ రావడం కష్టం. మీరు రెస్పెక్ట్ ఇస్తే రెస్పెక్ట్ వస్తుంది. మీరు హ్యాపీనెస్ షేర్ చేస్తే హ్యాపీనెస్ మల్టిప్లై అవుతుంది. రియల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ సీక్రెట్ బుక్. జాక్ క్యాన్ఫీల్డ్. చెక్ ఎగ్జాంపుల్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. రియల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బుక్. జాక్ క్యాన్ఫీల్డ్ ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయనకు పెద్దగా ఇన్కమ్ లేదు, ఫ్యూచర్ అన్సర్టన్గా ఉంది. ఒకరోజు ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చెయ్యాలని డిసైడ్ చేశాడు. స్టెప్ 1. చెక్ రాసుకోవడం. ఆయన తనకు తానే ఒక చెక్ రాసుకున్నాడు. అమౌంట్ $100. అది ఇన్కమ్ అని రాశాడు. ఫ్యూచర్ డేట్ పెట్టుకున్నాడు. అంటే నేను ఫ్యూచర్లో ఈ అమౌంట్ ఎర్న్ చేస్తాను అని బిలీవ్ చేశాడు. స్టెప్ 2. విజువలైజేషన్. ఆ చెక్ని తన వాలెట్లో పెట్టుకున్నాడు. ప్రతిరోజూ దాన్ని చూస్తూ ఇలా ఇమాజిన్ చేసేవాడు, నేను ఆల్రెడీ ఈ మనీ ఎర్న్ చేశాను, నేను సక్సెస్ఫుల్ ఆథర్ అవుతున్నాను. డౌట్ లేకుండా ఫీలయ్యేవాడు. స్టెప్ 3. యాక్షన్ ప్లస్ బిలీఫ్. ఆయన రైటింగ్ కంటిన్యూ చేశాడు. ఆపర్చునిటీస్ కోసం ఓపెన్గా ఉన్నాడు. పాజిటివ్ మైండ్ సెట్ మెయింటైన్ చేశాడు. రిజల్ట్ రియల్ అవుట్కమ్. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బుక్ చికెన్ సూప్ ఫర్ ద సోల్ హ్యూజ్ సక్సెస్ అయ్యింది. ఆశ్చర్యంగా ఆయనకు వచ్చిన ఇన్కమ్ $100 దగ్గరే ఉంది. వాకింగ్ రికవరీ ఎగ్జాంపుల్. తెలుగు. పెన్. రియల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బుక్. ఒక వ్యక్తి సీరియస్ యాక్సిడెంట్ లేదా ఇల్నెస్ వల్ల నడవలేని పరిస్థితికి వచ్చాడు. డాక్టర్స్ కూడా ఇది డిఫికల్ట్ అని చెప్పారు. అతను ఆల్మోస్ట్ వీల్చైర్ మీద డిపెండ్ అయ్యాడు. సిచ్యువేషన్. అతని లైఫ్ పూర్తిగా మారిపోయింది. హోప్లెస్ ఫీలింగ్ వచ్చింది. నేను మళ్లీ నార్మల్ అవ్వలేను అనే డౌట్ స్ట్రాంగ్గా ఉంది. టర్నింగ్ పాయింట్. ఒకరోజు అతను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకున్నాడు. అతను ఒక డెసిషన్ తీసుకున్నాడు. నేను మళ్లీ వాక్ చేస్తాను, నా బాడీ స్ట్రాంగ్ అవుతోంది, నేను బయట వాకింగ్ చేస్తున్నాను, నా లెగ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కేవలం ఇమాజిన్ మాత్రమే కాదు, ఇమోషన్ కూడా ఫీల్ చేశాడు. ఆనందంగా, కాన్ఫిడెంట్గా ఉండేవాడు. టీవీ రీప్రోగ్రామింగ్. నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే చేంజ్ చేశాడు. ఐ కాంట్ వాక్ నిందిగా ఐఎమ్ హీలింగ్గా మార్చుకున్నాడు. తన ఫోకస్ మొత్తం హీలింగ్ మీదే పెట్టాడు. రిజల్ట్. కొంతకాలం తర్వాత అతని బాడీ ధీరేగా రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. చిన్న మూవ్మెంట్స్ పాసిబుల్ అయ్యాయి. ఈవెన్చువలీ వాకింగ్ ఇంప్రూవ్ అయ్యింది.
అతను మళ్లీ నడవగలిగాడు. కన్క్లూజన్: మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు ఎలా జీవించాలనుకుంటున్నారు? ఇప్పుడే డిసైడ్ అవ్వండి. మీ మైండ్ని కంట్రోల్ చెయ్యండి. మీ థాట్స్ని పాజిటివ్గా మార్చండి. మీ డ్రీమ్ లైఫ్ మీ దగ్గరకు వస్తుంది. కాల్ టు యాక్షన్. యూట్యూబ్ ఎండింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మోటివేషనల్ బుక్ సమ్మరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.